సాధారణంగా రాజకీయాల్లో పదవులకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అధికార పార్టీకి సంబంధించిన పోస్టింగ్లు అయితే ఆ పోటీ మరీ ఎక్కువగా ఉంటుంది. రూలింగ్ పార్టీ కాబట్టి రపరపా నియామకాలు జరిగిపోతుంటాయి. కాకపోతే ఏపీ అధికార పక్షానికి అక్కడ సీన్ రివర్స్ లో కొడుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇన్ఛార్జ్ పై ఇంకా క్లారిటీ రావటం లేదు. ఇంతకీ అది ఎక్కడా, ఎందుకు ఆ పరిస్థితి? రాజంపేట రచ్చ ఇంకెన్నాళ్ళు? పార్టీ పగ్గాల కోసం నేతల పట్టు. ఒంటిమిట్ట సాక్షిగా అధినేత క్లారిటీ ఇచ్చేశారా? మూడు ముక్కలాట ముగుస్తుందా లేదా? అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ విషయంలో తెలుగు తమ్ముళ్లకు ఒక క్లారిటీ కనిపించట్లేదట. మొన్నటి వరకు ఒక బాధ, ఇప్పుడు మరొక బాధ అన్నట్టుగా తయారైందట పరిస్థితి. అధికార పార్టీ నాయకులుగా ఉన్న నియోజకవర్గంలో అనాథల్లా బతుకుతున్నామని ఆవేదన చెందుతున్నారట. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు రాష్ట్రమంతా కూటమి గాలి వీస్తుంటే రాజంపేటలో మాత్రం వైసీపీ జెండా ఎగరడం ఇక్కడ తెలుగు తమ్ముళ్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక్కడ ఓడినా పార్టీ అధికారంలోకి వచ్చిందని సర్ది చెప్పుకుందామనుకునే పరిస్థితి కూడా లేదు. అసలు పార్టీని నడిపించే నాయకుడే ఇక్కడ లేకుండా పోయారట. మొన్నటి వరకు ముగ్గురు నేతలుంటే ఎవరికి వారు వర్గాలను పెంచి పోషించారు. దీంతో ఇక్కడ టీడీపీలో మూడు ముక్కలాట నడిచింది. అయితే మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుగవాసి సుబ్రహ్మణ్యం వైసీపీ కండువా కప్పుకోవడంతో ఇన్ఛార్జ్ రేసు నుంచి ఒక వికెట్ డౌన్ అన్న ప్రచారం జరిగింది. కానీ అలా అనుకున్నంత సేపు పట్టలేదు అది నిజం కాదు అని తెలియడానికి. ఈ రేసులో తాను ఉన్నానంటూ మాజీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు రీఎంట్రీ ఇచ్చారు. దీంతో పార్టీ కథ మొదటికొచ్చింది. రాజంపేటలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం, స్థానిక నేత మేడా విజయశేఖర్ రెడ్డి, మరో నాయకుడు చామర్తి జగన్మోహన్ రాజు, ఇలా ముగ్గురు నేతలు గతంలో పోటాపోటీగా పనిచేశారు. పార్టీలో ఆధిపత్య పోరు నడిపారు. ఇటీవల సుబ్రహ్మణ్యం సైడ్ అయిపోవడంతో ఇక ఇద్దరి మధ్య పోటీ అనుకుంటూ ఉండగా పాత నేత బత్యాల చెంగల్ రాయుడు పునఃప్రవేశం చేశారు. దీంతో మరోసారి ట్రయాంగిల్ వార్ తప్పేలా కనిపించట్లేదు. అయితే ఇటీవల ఒంటిమిట్ట ఆలయ సందర్శన కోసం వచ్చిన అధినేత చంద్రబాబు ఇన్ఛార్జ్ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇన్ఛార్జ్ నియామకం ఉంటుందని నేతలకు స్పష్టం చేశారట. అయితే ఎలాగైనా ఎంపిక చేయండి, బట్ పక్క నియోజకవర్గాలకు చెందిన వలస నేతల్ని మాత్రం తమపై రుద్దొద్దు అంటున్నారు స్థానిక తెలుగు తమ్ముళ్లు. ఇన్ఛార్జ్ విషయంలో రాజంపేట టీడీపీ నేతలు, కార్యకర్తలు చెబుతున్న దాంట్లో వాస్తవం లేకపోలేదు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జిగా స్థానికులెవ్వరికీ అవకాశం ఇవ్వనే లేదు. మొదటి నుంచి అరువు తెచ్చుకున్న నేతలే ఇక్కడ రాజ్యమేలే ప్రయత్నం చేశారు. రైల్వే కోడూరో, రాజంపేటో, రాయచోటి నుంచో నేతల్ని తీసుకొచ్చేసి ఇక్కడి బాధ్యతల్ని అప్పగించడం అనేది పరిపాటిగా మారిపోయింది. వారినే ఎన్నికల బరిలో నిలబెట్టడం, ఓటమిని ఎదుర్కోవడం కామన్ గా మారింది. గతంలో రాయచోటి నియోజకవర్గం నుంచి వలసొచ్చిన సుగవాసి సుబ్రహ్మణ్యం, చెమ్మర్తి జగన్మోహన్ రాజులు వారి వారి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేదు. అందుకే ఈసారి స్థానికేతరులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే ప్రసక్తే లేదని హైకమాండ్ కూడా చూచాయిగా చెప్పినట్టుగా తెలుస్తోంది. మొన్నటిదాకా ఇన్ఛార్జిగా ఉన్న సుగవాసి వైసీపీలోకి చేరారు. ఇక రేసులో మిగిలిన నేతల్లో మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేటకు స్థానికులు. దీంతో ఆయనకే ఇన్ఛార్జ్ పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న జగన్మోహన్ రాజుకు ఆ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతల్ని అప్పగించే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన బత్యాల చెంగల్ రాయుడు రేసులోకి దూసుకురావడమే ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. దీంతో సుగవాసి తప్పుకోవడంతో ఆగిపోయిన మూడు ముక్కలాట ఇప్పుడు మళ్లీ మొదలయ్యేలా కనిపిస్తోంది. ఈ లెక్కన ఇక్కడ ఇన్ఛార్జిని నియమించడం టీడీపీ హైకమాండ్ కి పెద్ద సవాల్గా మారిందనే చెప్పాలి. స్థానికతకు పట్టం కట్టాలన్న తెలుగు తమ్ముళ్ల డిమాండ్కు ఓకే చెప్పేటట్టయితే కాస్తలో కాస్త ఈ నియామకం ఈజీ కావచ్చు. మరి హైకమాండ్ ఏం చేస్తుంది?